నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా జరిగింది అనుకో అందరికి సమానమైన అవకాశాలు ఉంటాయి కదా. ఇలా కాన్వెంట్ ఓ తీరుగా చదివే కింద ఊర్లలో చాక్ పీసులు ఉండయా, పంతులు ఉండరా, వాళ్ళు చదివినోనికి వీళ్ళు చదివి కాంపిటీషన్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్లల్లా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లల్లా నువ్వు ఇక్కడోని కాంపిటీషన్ పెడితే యాడుంటారు, ఈడ మాట్లాడతారు, మీరు రిటర్న్ మాట్లాడతారు. ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఇచ్చి ఒక 15 ఏళ్ళు కనుక నువ్వు చూడు, వజ్రాలు అసంటోళ్ళు గ్రాస్ రూట్స్కి వెళ్ళి వస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి వజ్రాలు వెళ్తాయి. సో ఇవన్నీ రావాలంటే మనం చైతన్యవంతులం కావాలి, బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, వీళ్ళందరూ నిలబడి కొట్లాడితే తప్ప. లేకపోతే పైన మొత్తం ఇప్పుడు పైన మొత్తము రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, కాంట్రాక్టర్లు, మందు దందాలు చేసేటోళ్ళు, అంటే వైన్స్ బార్ షాప్ల దందాలు చేసుకోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, హెల్త్ దందాలు, ఆరోగ్యం ఖరాబ్ అయితే నాయన పోయి లక్షల కోట్ల రూపాయలు వానికి కాడ గినవత్వం ఏముండదు. ఇటువంటి వాళ్ళందరూ దొంగ రోడ్లు వేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ నువ్వు అసెంబ్లీలలో పార్లమెంట్లలో చదువును కూడా దందాలు చేసి రాజకీయ వ్యవస్థలకు వచ్చిన వాళ్ళందరి చేతులలో రాజ్యాధికారం ఉన్నంత రోజులు జనం ఇట్లా పీడింపబడుతూనే ఉంటారు. అందుకనే ఉన్నోళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఈ జాతులకు సంబంధించిన వాళ్ళు రేపు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. దీనికి నువ్వు ఇంకో క్వశ్చన్ వేయచ్చు, అరే ఇలా పైసలు లేని ఎట్లయితుంది దాన్ని. పైసలు లేకుండా జనం కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తరాల భవిష్యత్తును కాపాడుకుంటందుకు ఒక్క పైసా నయా పైసా తీసుకోకుండా, మందు తాగకుండా, వాడిచ్చే చికెన్ ముక్కలకు మటన్ ముక్కలకు నీ తరాల భవిష్యత్తును పనంగా పెట్టి సర్వనాశనం చేయొద్దు. ఒక రోజు కూలి పైసలు కావవి, ఆ పైసలు తీసుకోకుండా కనుక ఓట్లు వేయగలిగితే మన తెలంగాణను మనం నిర్మాణం చేసుకుంటాం. లేకపోతే దొంగల చేతులలో గతంలో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల చేతులలో గతంలో ఉండే, ఇప్పుడు కూడా మళ్ళా ఈ ప్రభుత్వం కూడా దొంగల చేతుల్లోనే మన ప్రజలు, మన వనరులు, మన సంపద మొత్తం దొంగల చేతుల్లో ఉన్నది. ఇది విముక్తి కావాలంటే చదువుకున్నటువంటి యువకులు యూనివర్సిటీలకు వెళ్ళి బయటకు వచ్చి రాజ్యాధికారంలకు, రాజ్యం సైడ్, ఎలక్షన్ సైడ్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంక్లూడింగ్ నక్సలైట్ పార్టీకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి ఈ ఓటు సైడ్ తీసుకొచ్చి నిజాయితీ పరులను సర్పంచ్ క్షేత్ర స్థాయికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి పార్లమెంట్ పంపిస్తే మార్పు జరుగుతుంది, లేకపోతే జరగదు. రైట్, ఓకే.